అకస్మాత్తుగా కురిసినటువంటి అకాల వర్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో విషాదాన్ని నింపింది. ఇల్లందు మండలం కట్టగూడెం గ్రామానికి చెందినటువంటి రైతు సోదరులు తమ వ్యవసాయ పొలంలో పనులు నిర్వహించేందుకు రేపల్లెవాడ సమీపంలో ఉన్నటువంటి పొలాల దగ్గరికి వెళ్ళగా అకస్మాత్తుగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసింది. దీంతో తలదాచుకునేందుకు పక్కనే ఉన్నటువంటి చెట్టు దగ్గరికి ఇద్దరు రైతు సోదరులు వెళ్ళి చెట్టు కింద ఉన్న సమయంలో పిడుగుపడడంతో రైతులలో ఒక పెద్దవాడైనటువంటి పరిటాల పుల్లయ్య అక్కడికక్కడికి మృతి చెందారు. మరొక రైతు పరిటాల వెంకటేశ్వర్లు తీవ్ర గాయాల పాలై పిడుగుపాటుకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇది గమనించినటువంటి స్థానిక రైతులు హుటాహుటిన అక్కడికి చేరుకొని వారిద్దరిని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుల్లయ్య మరణించినట్టుగా వైద్యులు ధృవీకరించగా పిడుగుపాటుకు గురైనటువంటి వెంకటేశ్వర్లు ప్రస్తుతం కోలుకుంటున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. పొలం పనులకు వెళ్ళినటువంటి రైతులు ఇద్దరిలో ఒకరు మృతి చెందడంతో ఇద్దరు అన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదం నెలకొంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ఒక రైతు చనిపోవడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షం ఎదురుగాలుల దాటికి 11 kV లైను తెగి కింద పడిపోయింది. ఆ తీగలను గమనించినటువంటి రైతు మురళీధర్ రెడ్డి తన పొలానికి వెళ్తున్నటువంటి క్రమంలో తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి విద్యుత్ షాక్ గురైనటువంటి మురళీధర్ రెడ్డి బైక్తో సహా సజీవ దహనమయ్యాడు. దాంతో ఇది గమనించినటువంటి స్థానిక పొలాల రైతులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరా నిలిపేసి ఘటనా స్థలాన్ని చేరుకొని ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగినటువంటి వివరాలను తెలుసుకున్నారు. మురళీధర్ రెడ్డితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పొలం పనులకు వెళ్తున్నటువంటి మురళీధర్ రెడ్డి విద్యుత్ షాక్ గురై చనిపోవడంతో రైతులు ఆ గ్రామ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలం చేరుకున్నటువంటి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది జరిగినటువంటి ఘటన పట్ల విచారణ కొనసాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో నడిబొడ్డున అర్ధరాత్రి చెలగినటువంటి విద్యుత్ షాక్తో చెలరినటువంటి మంటలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఓ ఫర్టిలైజర్స్ దుకాణంలో చెలరినటువంటి మంటల వల్ల 2.5 కోట్ల రూపాయల దాకా ఆస్తి నష్టం జరిగినట్టుగా అధికారులు అట్లాగే వ్యాపారులు అంచనా వేస్తున్నారు. గత రాత్రి పూట జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ వల్ల విషయాన్ని గమనించడానికి ఆలస్యమైంది. ఈలోపు విషయం పక్కన మంటలు వ్యాపించడంతో అది గమనించినటువంటి స్థానికులు ఫైర్ ఇంజిన్కి దాంతోపాటు ఫెర్టిలైజర్ షాపు యజమానులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ విద్యుత్ షాక్తో గురై కాలిపోయినటువంటి షాప్లో పురుగు మందులు, ఎరువులతో పాటు విత్తనాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని, సుమారు 2,40,00,000 నుంచి 2,50,00,000 దాకా నష్టం వచ్చిందని వ్యాపారులు చెప్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు, రెవెన్యూ అట్లాగే అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. సమగ్ర నివేదిక తయారు చేస్తామని చెప్పి తెలిపారు.